452 ఎకరాల్లో విస్తరణ 85% వైకాపా హయాంలోనివే. ఎల్ఆర్ఎస్ నేపథ్యంలో వెలుగు చూసిన అక్రమాలు, రాష్ట్రంలో అనుమతులు తీసుకోకుండా 78,452 ఎకరాల్లో 13,667 లేఅవుట్లు వేసినట్టు అధికారులు గుర్తించారు. వీటిలో 85% పైగా వైకాపా హయాంలో వేసినవే. ఆ పార్టీ నాయకులు వారి అనుచరులు అడ్డగోలుగా వేసి స్థలాలు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తేవడంతో అనుమతులు లేని లేఅవుట్లను గుర్తించేందుకు అధికారులు సర్వే చేశారు. 2019-24 మధ్య వేసినవే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 1591, తూర్పుగోదావరిలో అత్యల్పంగా 16 లేఅవుట్లు ఇట్లాంటివి ఉన్నాయి. అనుమతులు తీసుకోకుండా వేసిన లేఅవుట్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గడిపడింది. డెవలప్మెంట్ ఛార్జీలు, ఫీజులు చెల్లించకుండా వీటిని అడ్డగోలుగా వేసేశారు. ప్రత్యేకించి కృష్ణా, అనంతపురం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాలో వైకాపా నేతలు భారీగా లేఅవుట్లు వేశారు. చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాలో కొందరు అధికారులు అయితే నేతలతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు. వీటిపై విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలు గత ప్రభుత్వంలో బుట్ట దాఖలయ్యాయి. రెరాలో కూడా రిజిస్ట్రేషన్ లేవు. అనుమతులు తీసుకొని లేఅవుట్లకు సంబంధించి గత ప్రభుత్వంలో ఏపీ రెరా కూడా ప్రేక్షక పాత్ర వహించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.